నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. అమరావతి కావచ్చు, లేకుంటే పోలవరం కావచ్చు, లేకుంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఈ శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు. మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే అమరావతి కావచ్చు, లేకుంటే పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు. అంటే నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేకత ఉంది. ఒక టైం బాండ్ పెట్టుకుని పని చేస్తాడు. ఇది ఇప్పటిలోగా కంప్లీట్ చేయాలని చెప్పేసి. మరి అమరావతికి సంబంధించి కానీ, పోలవరంకి సంబంధించి కానీ ఎందుకు ఆ టైం బాండ్ అంటే ఇప్పటిలోగా కంప్లీట్ చేస్తామని చెప్పలేకపోతున్నారు? ఒకటి మీరు అడిగారు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారని. గత ప్రభుత్వంలో ఆ మాటే వినలేదు మనం ఎక్కడ. కానీ మనకు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది. ప్రజల ముందు మనం అన్ని ఓపెన్గా పెట్టాలి అని చెప్పి వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంలో ముఖ్యంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, విద్యుత్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా లిక్కర్ పాలసీ పైన కావచ్చు, వీళ్ళు చేసిన సహజ వనరుల పైన కావచ్చు, అమరావతి పైన కావచ్చు, పోలవరం పైన కావచ్చు, ప్రతి ఒక్క దానిపైన క్లియర్ కట్గా ప్రజల ముందు ఈ విధంగా ఉంది, వీళ్ళు ఈ విధంగా విధ్వంసం చేశారు, మా ముందు ఈ టైప్లో ఉంది, మేము ఈ విధంగా ముందుకెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంటే ఒక రాజకీయ నాయకుడు అనే వ్యక్తి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, వాళ్ళు ఇచ్చిన అధికారం అని చెప్పి ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మీరు అడుగుతూ ఉన్నారు పోలవరం గురించి కావచ్చు, అదేవిధంగా అమరావతి గురించి కావచ్చు. అమరావతి రాష్ట్ర రాజధాని. ఒకప్పుడు 33,000 ఎకరాలు 5 కోట్ల ఆంధ్రుల కోసం ఆ ప్రజలు మనకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇస్తే ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే హైకోర్టు కావచ్చు, సచివాలయం కావచ్చు, కొన్ని రోడ్లు కావచ్చు, కొన్ని భవనాలు కావచ్చు, ఇవన్నీ నిర్మిస్తూ ఆ రోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉన్నింది. ఆ రోజు టక్కని జగన్మోహన్ రెడ్డి ఏమని మాటలు చెప్పాడు, నేను వస్తాను, అమరావతిని ఇంకా మంచిగా కడతానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ చెప్పాడు. తన నోటితోనే చెప్పాడు రాజధాని ఇక్కడే ఉంటుందని. నమ్మిచ్చి నమ్మబలికి ఆ రోజు అధికారం లేకొచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర రాజధాని అమరావతిని ఏం చేశాడు, నాశనం చేశాడు. అన్ని ఎక్కడికక్కడ పాడు చేసి, అక్కడ రోడ్లు వేసి ఉంటే దాంట్ లోపల కంకరై ఉంటాయి కదా, అవుట్ని ఎత్తుకొని వెళ్ళిపోవడం, పైపులను ఎత్తుకొని వెళ్ళిపోవడం, ఈ విధంగా వైసీపీ దొంగలు అమరావతి మొత్తాన్ని లూటీ చేశారు. ఈ విధంగా రాష్ట్రం దాంట్లో ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా మొత్తం 5 ఏళ్ళు పండబెట్టేశాడు. రాజధానిని 3 ముక్కలాటాడి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలనుకున్నాడు. ఎవరు? ఈ కబ్జా కోరు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే పాలేర్ల దగ్గర పనిచేసే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఒకప్పుడు డివైడ్ రూల్ పాలసీ చేసేవాళ్ళు. ఆ కుటుంబం బ్రిటిష్ వాళ్ళ దగ్గర పాలెగాళ్ళగా పనిచేసిన కుటుంబం జగన్మోహన్ రెడ్డి. రాజారెడ్డి పంది మాంసం సప్లై చేశాడు. ఆయన మనవడికి అలాంటి ఆలోచనలే కదా ఉంటాయి. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలనుకున్నాడు. కానీ ప్రజలందరూ నిలబడ్డారు, ఓర్చుకున్నారు. టక్కని వాళ్ళకు అవకాశం వచ్చింది. 2 చెంపలు వాయించి పెట్టారు. నేను పులి అని చెప్పే జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ప్రజలు ఎలా చెంపకొట్టారంటే గుండు 0 ఇచ్చారు. నువ్వు వద్దు, నీ ప్రభుత్వం వద్దు, నువ్వు వాడే 3 ముక్కలు ఆటొద్దని. అదే కోస్తాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు గుండు 0 పెట్టాయి జగన్మోహన్ రెడ్డికి. నేను పులిని, రాయలసీమలో సింహాన్ని అని చెప్పే జగన్మోహన్ రెడ్డిని రాయలసీమలో తన సొంత జిల్లాలో 2004 నుంచి ఈ రోజు వరకు తన కుటుంబం ఆధిపత్యంలో ఉండే కడప జిల్లాలో కేవలం 3 స్థానాలు ఇచ్చారు. అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో జగన్మోహన్ రెడ్డి మాటలు అని చెప్పి ఈ విధంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. ఇక్కడ ఇప్పుడున్న లక్ష్యం ఏంటంటే 5 ఏళ్ళు మొత్తం ఆపేశాడు. ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేయాలి. మీరు అన్నట్టు రీబిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా సమయం పడుతుంది. దానికి ఇప్పుడు ఎంత నాశనం చేశాడో మనం ఒకసారి కొలమానం తీసుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్ళు ఒక్క పని కూడా చేయకపోతే మొత్తం నిర్లక్ష్యం వల్ల ఆగిపోవడం జరిగింది. అవన్నీ మనం ఇప్పుడు దానికి కూడా పోలవరంకి, అమరావతికి అంతర్జాతీయ నిపుణులతో పిలిపించి వాళ్ళని ఇక్కడ దానిపైన మొత్తం రీసెర్చ్ చేసి ఏంటి ఒక రిపోర్ట్ ఇవ్వండి, మేము ముందుకెళ్తామంటున్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఉంది. ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసే పని ఏంటంటే చేసి పండ్లు వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుంది. చేసేటప్పుడు ఏంటంటే ఆయన చెప్పుకోడు. చంద్రబాబు నాయుడు గారిలో ఉండే ఒక మైనస్ ఏంటంటే ఆయన ఏదన్నా చేసేటప్పుడు చెప్పడు, చేసి అవి అద్భుతాలు సృష్టించినప్పుడు అప్పుడు చెప్తాడు. మనం గతంలో హైదరాబాద్ విషయంలో కూడా చూసాం. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అమరావతి, పోలవరం పరుగులు పెడతాయి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, లెక్కలేనని అప్పులు చేశారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఈ నేపథ్యంలో సూపర్ 6 పథకాలు సాధ్యమేనంటారా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేసింది వాస్తవం. ఈరోజు మీరు సూపర్ 6 పాసిబిలిటీ ఉంటుందా అని అడుగుతూ ఉన్నారు. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు 100 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఒకేసారి పెట్టారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ పెట్టాడా? మీరే చెప్పండి. ఒకప్పుడు పేదోడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని మూసేశాడు. ఎవరు? పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి. పేదోడు భోజనం తినేసి వాడు ఆనందంగా ఉంటే నా కోట్లేరనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అన్నా క్యాంటీన్లు ఆపేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 60 రోజుల్లోనే ఏం చేశాడు? ఒక కొత్తగా ప్రజలందరి కోసం అన్నా క్యాంటీన్లు 100 నియోజకవర్గ 100 చోట్ల స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఒక 100 చోట్ల కూడా స్టార్ట్ చేస్తాం ఇంకొక నెలలో అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే
చూడండి, ఈరోజు అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టడం జరిగింది. నిన్న కూడా పంచాయతీ సమావేశ గ్రామ సభ జరిగేటప్పుడు చెప్పాడు, మన దగ్గర ఆదాయం లేకపోతే కానీ మన అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమం, పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడన్నా జీతాలు 1వ తారీఖు ఇచ్చేవాళ్ళ, కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో 1వ తారీఖే జీతాలు ఇస్తూ ఉన్నారు. పెన్షన్ పెంచి మరీ ఇస్తూ ఉన్నాడు. ఇంకా అన్ని పథకాలు కూడా ఇస్తారు. ఒక టైం బాండ్లో ఇవ్వడం జరుగుతుంది. సూపర్ 6 ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇస్తారు. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వడానికి ఏంటంటే ఇప్పుడు అన్నీ ఒకే రోజు ఒకే సమయంలో అన్నీ ఇచ్చేస్తామా? జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నెలలోనే అధికారంలోకి వచ్చిన 1 నెలలోనే 1000 రూపాయలు ఒకేసారి పెంచాడు. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు. ఖచ్చితంగా ఏ విధంగా ఒక ఫినాన్షియల్ డిసిప్లైన్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆర్థిక వ్యవస్థని ఎలా పటిష్టం చేసి పథకాలన్నీ ప్రజలకు ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. ఖచ్చితంగా ఆ విధంగా చేయగలుగుతాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏంటంటే కడుపు మంట. ఎందుకు కడుపు మంటో చెప్పమంటారా? ఈరోజు పేదోడికి చంద్రబాబు నాయుడు అన్నం పెడతా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. జగన్మోహన్ రెడ్డి పేదోడు పొట్టగొడితే ఈరోజు చంద్రబాబు నాయుడు పేదోడికి భోజనం, పేదోళ్ళందరూ భోజనం చేస్తే వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండరు కదా. అందుకని వీళ్ళ కడుపు మంట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్క రోజులో పెంచేశాడు. వీళ్ళకి కడుపు మంట. అదేవిధంగా ఇంకొకటి మెగా డిఎస్సి, జగన్మోహన్ రెడ్డి చేతులు తిప్పాడు 2019 ఎన్నికలకు ముందు, రాగాలు తీశాడు. కానీ ఒక్కటి డిఎస్సి నోటిఫికేషన్ ఒక్క పోస్ట్ ఇవ్వలేకపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 16,000 పోస్టులు మెగా డిఎస్సి ఇచ్చేశాడు. అది చూసి కడుపు మంట వీళ్ళకి. వీళ్ళు పేదోళ్ళ భూముల్ని కబ్జా చేయాలనుకున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా. ఆ యాక్ట్ రద్దు చేసేశాడు. దానివల్ల వీళ్ళ చేతుల్లో నుంచి వీళ్ళ పేదవాళ్ళ భూములు వీళ్ళు కబ్జా చేసినటువంటి మళ్ళీ పేదోళ్ళకి వెళ్ళిపోతున్నాయి. అందుకని కడుపు మంట. అందుకని జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుంచి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే కొంతమంది పెత్తందారులు, ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి, ఎవరైతే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎవరైతే ద్వారకానాథ్ రెడ్డి, ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళు ఒకప్పుడు ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ చేశారు. ఈ రోజు అవన్నీ వాళ్ళ చేతుల్లో నుంచి పేదవాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటే కడుపు మండదా వీళ్ళకి. అందుకని కడుపు మండి వీళ్ళ ఏం బలం? అంగబలం, అర్ధబలం. ఈ డబ్బుతో ఈరోజు మళ్ళీ విషయం జిమ్మిస్తూ ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంటారు. ఈ రోజు ఇంకొకటి మీరు ఈ రోజు అడిగారు కాబట్టి చెప్తూ ఉన్నా, ఈ వైసీపీ నాయకులు కడుపుమంటే ఎందుకంటే పరిశ్రమలు వచ్చేసి ప్రతి ఒక్కరు ఉద్యోగం చేస్తే వీళ్ళ చేతుల్లో ఉండలేరు, వీళ్ళ చేతుల్లో నుంచి గ్రామాలు చేయి దాటిపోతాయనే భయంతో ఈ పెత్తందారులు, జగన్మోహన్ రెడ్డి సొంత చుట్టూ ఉండే కోటరీ వర్గం ఈరోజు ఈ విధంగా విషం జిమ్మిస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన. చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచిస్తారు, నేను శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, మనం చేసిన మంచి శాశ్వతం. ఈరోజు మనం కులం చూడకూడదు, మతం చూడకూడదు, ప్రాంతం చూడకూడదు, రాష్ట్రం చూడాలి, రాష్ట్రం గెలవాలి. ఆ నినాదంతో చంద్రబాబు నాయుడు గారు పని చేస్తూ ఉన్నారు, పని చేస్తారు కూడా. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే తన సొంత వర్గం, తన సొంత చుట్టూ ఉండే కోటరే మాత్రమే బాగుపడాలి, మిగతా వాళ్ళంతా వీళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటాడు. అందువల్ల ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజా పరిపాలన అందిస్తూ ఉంటే చూసి ఓరవలేక వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ విషయంలో నేను ఒక్కటి మాత్రం చెప్తూ ఉన్నాను, ఒక యువతగా ఒక కడుపు మండుతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి చేసే కొన్ని పనులు. ఈరోజు పరిశ్రమలు వస్తాయని చెప్పి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాత్రనక పగలనక పరిశ్రమల ఇండస్ట్రియలిస్టులని రిక్వెస్ట్ చేసి ఈ విధంగా మా దగ్గర ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, మా దగ్గర ఇక్కడ కంపెనీలు పెట్టండి, మా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే ఈ వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి కోటరీ ఏమని చెప్తున్నారు తెలుసా? ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు పెట్టద్దు అంటున్నారు. వీళ్ళు కొట్టే పొట్టెవరిదో తెలుసా? పేదోడి పొట్ట కొడుతున్నారు. ఇలాంటి వాళ్ళని రాజకీయ సమాధి చేస్తేనే రాష్ట్రం గెలుస్తుంది. ప్రజలు ప్రజా తీర్పు ఇచ్చారు, మంచిగా ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్తో 164 స్థానాలు ఇచ్చారు. వీళ్ళకి బుద్ధి చెప్పారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బుద్ధి చెప్పారు. కానీ వీళ్ళు ఏంటంటే ఇంకా విషయం జిమ్ముతున్నారంటే ఇలాంటి వాళ్ళు రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా అనర్వులు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఈరోజు పరిశ్రమలు వస్తే ఇంకొక 10 ఏళ్ళు తర్వాత ఏ పార్టీ ఉంటుందో తెలియదు రాష్ట్రంలో. కానీ పరిశ్రమలు వస్తే దానివల్ల ఎవరు బాగుపడతారు? రేపటి తరాలు బాగుపడతాయి. కానీ అవుట్ని ఆపేదానికి ట్రై చేస్తున్నారంటే వీళ్ళు నిజంగా అన్నమే తింటున్నారా కడుపుకి? సూటిగా అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని. భారతీయ సిమెంట్ మాత్రం పెంచుకోవచ్చు, సాక్షి పేపర్ ఏమో పెంచుకోవచ్చు, వీళ్ళ జోబీలేకేమో కోట్లు, వీళ్ళ సొంత సామాజిక వర్గం, వీళ్ళ సొంత చుట్టూ ఉండే కోటరీకేమో కంపెనీలు కావాలి. ఎక్కడి నుంచో కంపెనీలు తెచ్చి ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అంటే మాత్రం అడ్డుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అడ్డుకుంటున్నావయ్యా? సూటిగా అడుగుతూ ఉన్నాం. నీకు నిజంగా ప్రజలపైన అభిమానం ఉంటే, ఎందుకు అడ్డుకుంటావు? ఈ రోజు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుందో,
చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది భయపడి ఈ రోజు రాష్ట్రం బాగుపడుతూ ఉంటే అడ్డుకుంటూ ఉన్నావు. ఒకప్పుడు నీ తండ్రి కూడా ఇదే విధంగా చేశాడు. ఒకప్పుడు అండి 1999లో రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేప్పుడు హైదరాబాద్లో రోడ్లు వెడల్పంటే కాంగ్రెస్ పార్టీ నాయకులతో కొంతమంది నాయకులతో కలుసుకొని మేము ఇచ్చేయలేము అజ్జేయలేము అని చెప్పి మాటలు పలికాడు ఎవరో రాజశేఖర్ రెడ్డి. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి స్థానం ఏంటి? ఇదే రాజశేఖర్ రెడ్డి 2003లో అలిపిరి దగ్గర చంద్రబాబు నాయుడు గారి పైన ఘటన జరిగినప్పుడు ఆ గంగిరెడ్డి అనే వ్యక్తిని ఎవరు కాపాడారు? భూమాన కరుణాకర్ రెడ్డి కాదా, రాజశేఖర్ రెడ్డి కాదా? ఆ రోజు కాపాడి ఆ రోజు ఘటన జరిగిన తర్వాత మళ్ళీ పక్కన రోజు పంచగట్టుకొని ఈ రాజశేఖర్ రెడ్డి లుంగితో వచ్చి అదే తిరుమలలో డ్రామాలు ఆడాడు. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత ఏమయ్యాడో చూసాం. ఆ దేవుడు ఏం చేశాడో చూసాం. మనం మాట్లాడకూడదు వాటి గురించి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకటి నేర్చుకోవాలి, ఇలాంటివన్నీ మానుకో. ఎందుకంటే రాష్ట్రం శాశ్వతం. నువ్వో నేనో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కాదు, రాష్ట్రం శాశ్వతం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు రాష్ట్రం కోసం పనిచేయాలి. ఈ రోజు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి చెప్పు, సలహాలు ఇవ్వు. ఈ విధంగా చేద్దాం, మీరు రాజధాని అంటున్నారు, ఈ రోజు వెనకబడిన జిల్లాలకు ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఈ విధంగా రాయలసీమలో ఒకప్పుడు మీరు కియా తెచ్చారు, అదేవిధంగా ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ అని మీ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడ పెడదాం స్పోర్ట్స్ యూనివర్సిటీ? కన్నులు నువ్వు రా చర్చకి, ఖచ్చితంగా కూర్చో, చంద్రబాబు నాయుడు గారితో చర్చించు. నీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పు, ఇంప్లిమెంట్ చేస్తాం. అంతేగాని అవేవి కాకుండా అడ్డుకట్టేయాలి, ఏదో రాష్ట్రంలో నేనేదో చూపించాలి అని చెప్పి నువ్వు చేస్తే మాత్రం చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ప్రజలు అన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. రేపు ఇతనికి రాజకీయ పార్టీ హోదా కూడా వద్దురా, ఎందుకంటే ఒకప్పుడు అడ్డుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు అడ్డుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అన్ఫిట్ అని చెప్పి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి. రేపు భవిష్యత్తులో రాజకీయ పార్టీ హోదా కూడా తీయేస్తారు ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి వైఖరుంటే.